మనకు ఎంతోమంది స్నేహితులు ఉంటారు. అయితే వాళ్ళలో మనకి ఒకరో ఇద్దరు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం. అయితే ఇదంతా కూడా మన రాశి చక్రానికి సరిపోయే వాళ్ళ యొక్క రాశి చక్రాలకు సంబంధించిన వారే మనకు బెస్ట్గా ఉంటారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే అటువంటి నమ్మకమైన మరియు విశ్వసనీయత అధికంగా ప్రదర్శించే స్నేహితుల రాశి చక్రాల జాబితా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేము తెలియజేయబోయే రాశి చక్రాల వాళ్ళు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, స్నేహితుల పట్ల ఎంతో నిజాయితీ ప్రదర్శిస్తారు, స్నేహితులకి ఆపదలో ఆదుకుంటారు. అలాంటి రాశుల వారెవరో తెలుసుకుందాం. అందులో మొదటి రాశివారు వృషభ రాశివారు. వృషభ రాశివారు స్నేహం నిజమైనది, నిబద్ధతతో కూడుకున్నది, ఇతరుల మనసులను చదవగలిగింది. వారి స్నేహితుల భావోద్వేగాలు మరియు అవసరాలు ఖచ్చితంగా అర్థం చేసుకుని వాళ్లకు సహాయం చేసే గుణం వృషభ రాశి వారికి మాత్రమే ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ అవసరాలకు అన్ని దారులు మూసుకుపోయి ఉన్నట్లు కనిపించినా మీరు ఊహించిన విధంగా మీకు ఒక దారి చూపగల వ్యక్తిగా, ఆపద్ బాంధవుడుగా, అపన్న హస్తం అందించేవారిగా వృషభ రాశి వారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వారిని విశ్వసనీయతకు మారుపేరుగా పిలవడం జరుగుతుంది. వీరిలో అంకితభావం మరియు మంచితనం వీళ్ళు ఇతరులకు మంచి స్నేహితులుగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కూడా స్నేహం పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వృశ్చిక రాశి వారు ప్రత్యేక కారణాల దృష్ట్యా దృఢ నిశ్చయముగా కనిపిస్తున్న కారణంగా స్నేహితుడిగా నిర్వచించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తన స్నేహితులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తమ సమస్యలు పక్కన పెట్టి మరి తమ చేతిని అందించే ఉన్నత స్వభావం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అందరిలాగా వృశ్చిక రాశి వారు లేనిపోని మాటలు చెప్పరు, అనవసరమైన వాదనకు దిగరు. వాళ్ళు చక్కటి మనసు కలిగిన వాళ్ళు. ఎప్పుడైతే స్నేహితుడికి అవసరం ఉంటుందో ఆ సమయానికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రమంగా విశ్వసనీయత, నిజాయితీకి మారుపేరుగా వృశ్చిక రాశి వారిని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందువల్ల వృశ్చిక రాశి వారికి ఎంత మంచి మనసుందో తెలియాలంటే మనకు కష్టం వచ్చినప్పుడే అది అర్థమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక స్నేహానికి ప్రాణం ఇచ్చే తర్వాత రాశుల్లో మూడో రాశి మీనరాశి. వీరు ఏం చేసినా, ఇందులో అడుగుపెట్టినా పరిపూర్ణ దృక్పథంతో ఉంటారు. అది స్నేహమైనా, ప్రేమైనా, ఏ ఇతర సంబంధాలైనా సరే. ఈ కారణం చేత ఒక్కోసారి తమ ప్రశాంతత కూడా పూర్తి స్థాయిలో కోల్పోసి వస్తుంది. తమ స్నేహితులు తమ పట్ల నిజాయితీతో లేకపోయినా, అసౌకర్యంగా ప్రవర్తించినా తాము మాత్రం నిబద్ధత కోల్పోకూడదు అనే దృక్పథంతో ఉండి వీళ్ళు ఎప్పుడూ కూడా నిజాయితీతో ఉంటారు. ఇలాంటి భిన్నమైన వైఖరిని కారణంగా ఎవ్వరూ కూడా వీరిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండరు. పైగా జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయం, అవగాహన వీరి సొంతం అని చెప్పవచ్చు. క్రమంగా ఇతరుల ఆలోచనలను తమకు వ్యతిరేకంగా ఉన్నా కూడా సమస్య పరిష్కారం దృష్ట్యా వాళ్ల వైపు అడుగులు వేస్తారు. సంబంధాలను మాత్రం దూరం చేసుకోరు. ఎంత చెడ్డవాడైన స్నేహితుడు అతనికి మంచి చేయాలని కోరుకుని ప్రత్యేక లక్షణం కలిగిన రాశివారు మీనరాశివారని చెప్పవచ్చు. వీరిలో ఈ లక్షణాల కారణంగా ఈ జాబితాలో మీనరాశి వారికి మంచి స్థానం కల్పించబడుతుంది. మీనరాశికి చెందిన స్నేహితుడు గనక మీకుంటే ఎప్పటికీ కూడా అతన్ని దూరం చేసుకోపాకండి. ఇక తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. కన్యారాశి వారు నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. క్రమంగా తమ సంబంధ బాంధవ్యాలను కాపాడుకునే కోణంలో మనస్ఫూర్తిగా అడుగులు వేస్తుంటారు. వీరి కోపమే వీరికి ప్రధాన శత్రువుగా ఉన్నప్పటికీ వీరి ప్రతి ఆలోచనలోనూ ఒక నిర్దిష్టమైన కోణం ప్రస్ఫుటంగా దాగి ఉంటుంది. వీరికి సులభంగా క్షమించే మనస్తత్వం ఉన్న సమస్య పరిష్కార మార్గాల గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ వారి స్నేహితుల పట్ల నిజాయితీతో ఉంటారు. త్యాగానికి మారుపేరుగా కూడా కనిపిస్తారు. అందువల్లనే కన్యారాశుల వారు కూడా ఖచ్చితంగా మంచి స్నేహితులుగా నిలుస్తారు. ఇక
తర్వాత రాశి చివరి రాశి కర్కాటక రాశి వారు కూడా స్నేహానికి మంచి విలువిస్తారు. కానీ అది మనకు కనిపిస్తూ అవసరం వచ్చినప్పుడే కర్కాటక రాశి వారి యొక్క స్నేహం విలువ తెలుస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారు జీవితం మరియు వాళ్ళ యొక్క లక్ష్యాల పట్ల వారి పరిపక్వత అవగాహన కారణంగా వారు స్వార్థపరులుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడంతో మాత్రం ఎంతో ఉన్నతంగా కనిపిస్తారు. అంతేకాకుండా తమ వాళ్ళు అని మానసికంగా భావించిన వారి పట్ల అధిక శ్రద్ధతో వ్యవహరిస్తుంటారు. కష్టకాలంలో వెన్నంటి నిలుస్తూ వారి తెలివితేటలతో సమస్యను పరిష్కరించగలిగేలా ఎత్తులు వేయగల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలరు. అయితే కర్కాటక రాశి వారు అందరితో స్నేహం చేయరు. వాళ్లకు నచ్చిన వారితోనే స్నేహం చేస్తారు. కర్కాటక రాశి వారు గనక వీళ్ళు నాకు మంచి స్నేహితులు అనుకుంటే మాత్రమే వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళ ప్రతి అడుగులోనూ వెన్నుండి నడిపిస్తారు. కర్కాటక రాశి వారికి ప్రత్యేక లక్షణం ఏంటంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ మొహం కూడా చూడరు. కానీ నచ్చితే మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. అందువల్లనే కర్కాటక రాశి వారు కూడా వారు నచ్చిన వారికి మంచి స్నేహితులే. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.